జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, బీజేపీ పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? ఎందుకంటే నవీన్ యాదవ్ ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆయన ఉన్న ఒకప్పుడు నుంచి ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పటి నుంచి ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ అయినా సరే, ఆయన మంచి అంటే ఎలాంటి మాలాంటి సామాన్యంలో ఎవరు పోయినా మాకు అందరు కలిసి మెలిసి మాట్లాడుతూ అట్లాంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఆయన గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆయన కంపల్సరీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారు కేవలము ఎన్నికలకు ముందు మాత్రమే ప్రజల్లోకి వస్తారు, తర్వాత కనిపించరు అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని ఎలా చేస్తారు? ప్రజలు అట్లా అనుకుంటారు అంతే గానీ అట్లా ఏం లేదండి. ఆయన ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయన ఉండే జనాలకి హెల్ప్ చేసే మాత్రం చేస్తూనే ఉన్నాడు. స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, అందుకే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ అటు మాగంటి సునీత గారు కూడా ఉన్నారు, మాగంటి గోపినాథ్ గారి భార్య. యాక్చువల్లీ వాళ్ళు మాగంటి గోపినాథ్ సార్కి ఉన్న నాలెడ్జ్, ఆయనకున్న మైండ్ పవర్ వాళ్ళ వైఫ్ కి లేదనుకుంటా. ఇంకొకటి టాకింగ్ పవర్ బి వాళ్ళ వైఫ్ కి లేదు. ఎందుకు అనేది నవీన్ యాదవ్ ఏంటంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఆయన ఒక మంచి పర్సన్, అందరినీ ఆదుకుండు. ఈ మాగన్ గోపినాథ్ వాళ్ళ వైఫ్ అనేది ఇప్పుడు ఆయన మాగన్ గోపినాథ్ ఎక్స్పైర్ అయినాక ఆమె రీసెంట్లీ వచ్చింది అంతే గానీ ఆమెకి అంత నాలెడ్జ్ లేదని నేను అనుకుంటున్నాను. సో మీ పరంగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కి సపోర్ట్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది కంపల్సరీ. ఒకవేళ నేను అంటే అట్లానే కాదు, అంటే కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీకి వెళ్ళి నిలబడ్డా నవీన్ యాదవ్ కంపల్సరీ. అది ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డది. ఆయనకి ఇప్పటి వరకు మెజారిటీ ఓట్లు ఎవరికి రాలేదు ఇండిపెండెంట్ గా నిలబడ్డది అట్లా. సో ఎంత మెజారిటీ గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఏమో అండి, అప్పుడు చూడాలి. ఇప్పుడైతే పడ్డది ఆల్రెడీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది, చెప్పలేము అది. జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? మేమంటే సల్మాన్ ఖాన్ కి ఓటు ఇస్తాం. సల్మాన్ కి. ఎందుకు? ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ లో పని చేస్తున్నాం కదా ఇప్పుడే. అదే సబ్సిడీ కార్డు ఉంది కదా, ఏదైనా కార్డు ఉంది, లేకుంటే అంబులెన్స్ పెట్టినా, అదే గ్రావ్ యార్డ్ కి అదే కూడా ఇష్టం ఇచ్చేసినాం కదా. అంటే నవీన్ యాదవ్ గారికి సునీత గారికి వేయాలంటారా మీరు? మా పర్సనల్ ఒపీనియన్ అంటే మా సల్మాన్ ఖాన్ కి ఇస్తా. అందరికి మాకు తెలియదు. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు ఉన్నారు. అండ్ అంటే ఈ శ్రీరామ్ నగర్ కి అభివృద్ధికి సేవలు చేసిన వ్యక్తి కూడా మాగంటి గోపినాథ్ గారు అని చెప్తున్నారు. అది నిజమే అంటారా? गोपीनाथ सर भी काम कर रहे हैं, लेकिन अभी प्रेजेंट तो सलमान ही काम कर रहा ना पूरा इसके लिए. సో అంటే ఒకవేళ గెలిస్తే డెవలప్మెంట్ ఎలా ఉంటది అంటారు? ఒకవేళ ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది. अरे सेंट्रल का उसका कुछ भी नहीं है. अगर श्रीराम नगर से जुबलीहिल्स कॉन्स्टिट्यूएंसी से अगर सलमान खान आया तो काम हो सकता है थोड़ा इसके लिए. అంటే ప్రజాక్షేత్రంలో ఆయన ఉన్నారంటారా ప్రజల్లో? हाँ, ग्राउंड लेवल पे सलमान आया तो काम करता. ఏ పనులు చేస్తాడు ఆయన? अब उसको चांस दिए बाद ही बोल सकते हैं ना अपन. अभी तो देखो कब्रिस्तान का मुद्दा लेके आया क्या, उसकी वजह से ही तो क्लिक होके फिर दूसरा हो गया, फिर गरीबों के राशन के लिए हो गया, फिर लेडीज के लिए स्कीम आया. पहले तो कांग्रेस वाले भी स्कीम लेके 6 स्कीम में से कौन सा भी जल्दी इम्प्लीमेंट नहीं हुआ. अभी बाहर फिर इलेक्शन आ रहा, बाई इलेक्शन आ रहा बोल के सुजने आ रहे, लेकिन सलमान खान को अगर दिए तो उन्होंने काम करता. కాంగ్రెస్ గెలుస్తదని అంటున్నారు కదా. कांग्रेस पे ऊपर भरोसा नहीं है, ऑलरेडी गए उन्हें जब से बहुत परेशानियां चल रही. మీరు ఒక ఆటో డ్రైవర్ మేము ఆటో డ్రైవర్ కాదన్నా, మేము జస్ట్ అట్లనే కూర్చున్నా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 6 సంక్షేమ పథకాలు మీ దాకా వచ్చినాయా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి? తెలుగు थोड़ा 6 गारंटीज. 6 गारंटी में क्या करा जी, आते ही बस का करके ऑटो वालों का पूरा वो हो गया. दूसरा फिर 2,500 देता बोल के वो भी हाल में स्टार्ट हुआ. दूसरे अभी और गारंटी क्या हुआ, कुछ भी ना हुआ. సో మీ సపోర్ట్ సల్మాన్ ఖాన్ గారు? मेरा सपोर्ट सलमान खान. ఓకే, థ్యాంక్ యూ అన్న. జూబ్లీహిల్స్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ. ఎందుకు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది? అరే కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం. అంటే పర్టికులర్ గా ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది? అంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు మంది. అంటే అక్కడ నవీన్ యాదవ్ గారు ఉన్నారనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉందా? అది కాదు, అక్కడ సీఎం ఉన్నాడు కదా, సీఎం రేవంత్ రెడ్డి, ఆ గురించి కాంగ్రెస్ పార్టీకి కొంత ఎక్కువ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచే సూచన ఉందని చాలా మంది అంటున్నారు. అప్పుడు
ముచ్చట నాకే తెలియదు, అట్లా తెలియదు నాకు ఏముందో ఏమో. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ గారు చాలా అందుబాటులో ఉన్నారు ప్రజలకు. సీఎం ఉన్నాడు కదా, సీఎం సీఎం గురించి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇంకొకటి ఉంది. జూబ్లీస్ లో ఎన్నికలు వస్తున్నాయి. సో అటు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, ఇటు మాగంటి సునీత గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ గెలిచే సూచన ఉందండి? కాంగ్రెస్ పార్టీ సార్. ఎందుకు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇప్పుడు ఆయన హోదా మీద ఉన్నాడు కదా, రన్నింగ్ నడుస్తున్నది పార్టీ. పడిపోయిన పార్టీకి ఎవరు చెప్తారు? ఇప్పుడు పాతకం పార్టీకి ఎవరు ఏం చేయరు, నడిచే పార్టీకి నడిపిస్తారు. అంటే కాంగ్రెస్ ఏం చెయ్యలేదు, 6 గ్యారెంటీలు చేశారని చెప్పేసి అంటున్నారు కదా. అది కాదు, ఒక్క పరి అనుకున్నంత ఎవడు ఇంతకు మొదలు చేసిన వాళ్ళు చేయలేరు. ఎట్లా చేస్తారు? చదువుకొని తీసుకోబడుతుంది. ఇప్పుడు ఒక్కటి కాంగ్రెస్ పార్టీలో బస్సులకు ఇచ్చిండు, దాని తర్వాత కొంత ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చిండు? ఇవ్వకపోతే ఎట్లా నడుస్తుంది? ఆటోల వాళ్ళకు మోసం చేశారు, ఇంకోటి చాలా మంది కూడా మోసం చేశారు. మనం అనుకున్నట్లు ఏది కాదు, తోడం చేస్తాడు. ఎందుకు చేయడు? ఇంకా 2.5 ఉన్నది, సంవత్సరం చేసాడు ఎలక్షన్. ఆయన పోయింది, ఇప్పుడు మరబెడుతున్నారు. నేను మంచి చేస్తున్నాను. అంటే ఇప్పుడు అటు చనిపోయిన మాగంటి గోపినాథ్ గారు కూడా మంచి సేవలు చేసిండు చేసిండు, కానీ ఇప్పుడు ఆయన పోయినా గుడిసిపోయి కదా. ఆకు మీద పండ్లు అమ్మాయి, ఆకు ఉంటేనే పండ్లు అమ్ముతాయి. ఆకు పోయింది, పండ్లు రావు. అంటే అటు సానుభూతి కూడా ఉందని చెప్పేసి అంటున్నారు కదా. చెప్తారు సార్, చెప్పినట్లు కాదు పని. ఇప్పుడు బండి ఏది నడుస్తున్నా దానికి నడిపిస్తారు, చెయ్యి నడుస్తున్నా చెయ్యి మీద నడుస్తుంది. సో చెయ్యి గెలిచే సూచన ఉందని అంటున్నారు. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకా జూబ్లీస్ ప్రజలకు ఏవే సేవలు చేసే అవకాశం చేస్తాడని అందరికి విశ్వాసం ఉన్నది, బరాబర్ ఉన్నది. బరాబర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పార్టీ, అనుకున్నది బరాబర్ సాధిస్తుంది. కానీ మామూలుగా అంటే ఇంకోటి కొన్ని సర్వేలు కూడా ఏమంటున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ జస్ట్ నార్మల్ గానే ఉంటది అని చెప్పేసి అంటున్నారు కదా సార్. 10 ఏళ్ల సంది కార్ పార్టీ నడిపించింది. అవును, ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన వాళ్ళు చేసారు, మంచిగా చేసారు. కానీ కొన్ని పనులు ఆగే కింద మీద చేసేట్లా పోయింది పార్టీ. అన్నది పూర చేయలేదు, పూర్తి చేయలేదు. వీళ్ళు చేస్తామన్నారు, చేయగలి కొన్ని చేస్తున్నారు, చేస్తారేమో. చేయకపోతే ఎట్లా మరా ముందటికి ఛాన్స్ ఎట్లుంటది? ముందటికి ఛాన్స్ ఎట్లుంటది? మొత్తానికి జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంత మెజార్టీ రావచ్చు? మంచిగా వస్తుంది, భారీగా వస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఆల్రెడీ బరిలోకి దిగిన 2 క్యాండిడేట్లు ఉన్నారు, అటు బీజేపీ పార్టీ నుంచి కూడా ఉన్నారు. ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? అన్న ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఏ పార్టీ గెలిచినా సరే శ్రీరామ్ నగర్ ఏరియా అయితే డెవలప్ అవ్వదన్న. బీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ ఏది రాని ఇదే ఉంటాయి. ఈ రోడ్లు చూడండి ఏదైతే కనిపిస్తున్నాయో అంత రోడ్లు మొత్తం ఇంతే ఉంటాయి. మారవు, బతుకులు మారవు, ఏం మారవు. అందరు ప్రజలు మొత్తం ఇంతే ఉంటారు. ఏదో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో పాటు తిరిగినా 500 రూపాయలు ఇచ్చేసినా ఓటేసేసినాం అన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారు తప్ప చలో మరి మంచిగా ఎన్నుకుందామన్న ఉద్దేశంతో ఎవరు లేరు. ఏదో వస్తుండు కదా, వానికి పలుకుబడింది, వెంకి పలుకుబడింది, వాళ్ళతో తిరిగేద్దామన్న ఫీలింగ్ అందరు ఉన్నారు తప్ప కరెక్ట్ గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లాగా ఆలోచిస్తే మాత్రం అసలు ఎలక్షన్స్ చాలా టఫ్ ఉన్నాయి అన్నమాట. సో ఎందుకంటే చాలా మంది ఎట్లా అంటే 500 రూపాయలు అయినా చాలా ముసలు ముత్తులు ఓట్లు వేసేస్తారు. అట్లా కాకుండా పైసలు లేకుండా, కరెన్సీ లేకుండా ఓట్లు నడిపిస్తే అప్పుడు తెలిసే మనకి ఎవరు గెలుస్తారు ఏంది అని చెప్పేసి. సో ఎవరు గెలిచినా సరే ఇది మాత్రం ఇంతే అన్న, ఏరియా డెవలప్ అవ్వదు. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ పార్టీ చూసామంటే అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ పరంగా బానే ఉంది అని చెప్పేసి కూడా విన్న సందర్భాలు కూడా మనం చూసామన్నమాట. అంటే మీరు ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో ఎందుకు బాగాలేదని చెప్పేసి మీరు అంటున్నారు? ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో మనం రోడ్లు చూసినాం అనుకోండి, మామూలుగా మీరు గల్లీకి వెళ్ళి చూడండి, మొత్తం ఎట్లా అంటే మనకి బిల్డింగ్లు ఏమో నార్మల్ బిల్డింగ్లు ఉంటాయి, పార్కింగ్ ఏమో ప్లేస్ ఉండదు. ఒక ఎమర్జెన్సీలో ఒక కాల్ చేసినాం అనుకో, ఒక అంబులెన్స్ రావాలంటే ఒక అంబులెన్స్ రాదు, ఒక పోలీస్ వెహికల్ రావాలంటే పోలీస్ వెహికల్ రాదు, ఒక కార్ రావాలంటే కార్ రాదు, ఏమున్నా సార్ 2 వీలర్ వస్తుంది. అంత వరస్ట్ ఉంది అన్నమాట ఇక్కడ మనకి. సో మనం చూస్తుంటే డ్రైనేజ్ మొత్తం మ్యాన్ హోల్స్ మొత్తం నిండిపోయి వస్తాయి. కొంచెం కొద్ది రోజులు ముందు బిఫోర్ ఒక వర్షాలు పడ్డప్పుడైతే మొత్తం చిన్న పిల్లలు పెద్ద పిల్లలు మొత్తం నడుచుకుంటూ పోయేటోళ్ళు, మొత్తం అది మొత్తం మ్యాన్ హోల్స్ నిండిపోయి ఉండే. ఏంటి ఇవన్నీ చేస్తే మళ్ళీ ఇది ఎందుకు ఉంటుండే, మనకి ఉండకపోతుండే కదా, అది నా ఉద్దేశం. సో మీ పరంగా అంటే ఇప్పుడు యాజ్ మీరు ఒక కామన్ పర్సన్, ఈ కామన్ పర్సన్ లో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఇటు శ్రీరామ్ నగర్ లో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో భాగంగా అటు వీళ్ళిద్దరి మధ్యలో తగ్గఫర్ నడుస్తుంది. ఒకవేళ ఇప్పటికైనా గెలుస్తే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ గెలుస్తే అప్పటికైనా మీ వాయిస్ అనేది అక్కడ దాకా వినిపించే ఛాన్స్ ఏమన్నా? ఇప్పుడు మన వాయిస్ వినిపిస్తుందా వినిపించాలనేది మీ చేతిలో ఉంటది అన్న, మరి అది మీ చేతిలో ఉంటది. ఒకరిని హైలైట్ చేయాలన్నా, ఒకరిని ఎవరైజ్ చేయాలన్నా మొత్తం మీ చేతిలో ఉంటది. ఒక రాజకీయ నాయకుడు సీఎం అవ్వాలన్నా, పిఎం అవ్వాలన్నా మీ చేతిలో ఉంటుంది, మా చేతిలో ఏముంటది. మేము ఓట్లు వేసేస్తాం కాబట్టి ఓట్లు వేసిన హైలైట్ చేయాలంటే మొత్తం ప్రెస్ చేతిలో ఉంటది మొత్తం. సో మీరేమన్నా చేస్తే తప్ప ఏం కాదు.
ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి కాంగ్రెస్ కానీ నార్మల్ గా చూస్తూ ఉంటే మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లుండదు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం డల్ ఉంది ఈసారి. ఎందుకంటే నేను మన రీసెంట్లీ చూసినాను అనమాట ఒక చిన్న ఇన్సిడెంట్. మార్చ్ 30కి అబ్బాయి మిస్ అయిన అనమాట. అబ్బాయి మార్చ్ 30కి మిస్ అయితే ఆల్మోస్ట్ 2nd ఏప్రిల్కి డెత్ అయింది అనమాట. సో టిల్ మొన్నటి వరకు తెలియదు అన్నమాట ఆ అబ్బాయి డెత్ అయిపోయిన విషయం. సో దీనికి కారణం ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా అంటే అనాథాశ్రయం కింద కౌంట్ చేసేసి దాన్ని దహన సంస్కారం చేసేసారు. సో అది పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ ఉందని చెప్పేసి మనం అర్థం చేస్తాం. రైట్. మీ పరంగా ఇప్పుడు ఈ ఎన్నికలకు ఎవరికి ఓటేస్తారు మీరు? నేను నిజంగా చెప్పాలంటే ఎవరికి ఓటేయాను, నేను ఓన్లీ ఎప్పుడైతే నోటాకే సపోర్ట్ చేస్తా. ఏదో మనం ఎవరికి ఓటేసేస్తున్నామా వీళ్ళు గెలిచేసారా కాదు, నోటాకి వేస్తాం. ఎందుకంటే ఎవరికి వేసినా సరే వేస్ట్ అది. ఎందుకంటే మన ఏరియా డెవలప్ కానప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఓటేస్తున్నాం అంటే మన ఏరియా కోసం మనం ఓటేస్తాం. మన ఏరియాకి వచ్చి మన అడుగుతారు కాబట్టి మన ఏరియా డెవలప్ కోసం మనం అడుగుతాం. మన ఏరియా డెవలప్ చేయకుండా పోయి వాళ్ళ ఇల్లు డెవలప్ చేసుకొని పోయి వాళ్ళ పిఏలకి బినామీలకి డెవలప్ చేస్తుంటే సెట్ కాదు కదా. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఏరియా మన ఇల్లు డెవలప్ అవ్వాలా. సో అట్లయితేనే మనకి రాజకీయాలు అంటే జర ఇంకా మంచిగా ఉంటాయి. ఇంకా ముందు ముందు ఎట్లా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ముసలిలో ఒక 70% ఉన్నారు అనుకో, 30% ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. ముసలికి ఒక 20 years 30 years అయిపోయిన తర్వాత మొత్తం 50% 100% ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అంటారు. అప్పుడు పొలిటిక్స్ అనేది అప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు కనిపించే మొత్తం ముసలిలా ముత్తుకల కరెన్సీ ఎలక్షన్స్ ఇవన్నీ. రైట్. అంటే మీరు ఒక పర్సన్ గా గవర్నమెంట్ కి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు అండ్ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేది ఏం లేదన్న. మా ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా ఏరియా ఏదైతే ఉందో మా చిన్న ఏరియా అన్న, మా పెద్ద ఏరియా చాలా చిన్న ఏరియా. ఈ ఏరియాలో ఏంటంటే మాకు రోడ్లు మంచిగా ఉండాలా, ప్లస్ ఇంకోటి పార్కింగ్ కి చూసుకోవాల్సి. మనకి రోడ్ల మీద చూస్తే మొత్తం బండ్లు మొత్తం క్లమ్జీ ఉంటాయి. పార్కింగ్స్ అక్కడ పార్కింగ్ కావాలా, మ్యాన్హోల్ అదొకటి సొల్యూషన్ కావాలా. కరెంట్ వైర్ చూస్తే మొత్తం తీగలు కిందికే ఉంటాయి. వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి బిల్డింగ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సంక్రాంతికి వస్తే చిన్నపిల్లలు చచ్చిపోతా ఉన్నారు, అవి కూడా ఒకసారి చూసుకోవాలా. ప్లస్ ఇంకోటి అంబులెన్స్ కి మాకు వచ్చేటట్టు రోడ్లు ఉంటే చాలన్న. ఎమర్జెన్సీలో మాకు అంబులెన్స్ రావాలి అంటే రోడ్లు మంచి విశాలంగా ఉండాలి. అట్లాంటి రోడ్లు మా దగ్గర వస్తే శ్రీరామ్లో డెవలప్ అవుతుంది. ఏదో బస్సులు ఫ్రీగా బస్సులు వేసిన మా రాష్ట్రం బాగుపడదా కాదన్న. రాష్ట్రం బాగుపడతాయి రాష్ట్రం ఎప్పుడైతే బాగుపడుతున్నాయి. మన ఇల్లు బాగుపడదు, మన ఏరియా బాగుపడదంటే ఫస్ట్ ఇవి కావాలన్న మా ఏరియా. జూబ్లీహిల్స్ లో ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిచే సూచన అంటారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఎక్కువ సపోర్టింగ్ ఉంది, కానీ సింపతి అయితే బీఆర్ఎస్ కు ఉంది అంటుంది. చూడాలి. అంటే సింపతికి అంటూ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సర్వే ప్రకారం కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. అవును, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నవీన్ యాదవ్ చాలా సపోర్ట్ ఉంది. సో హోప్స్ అందరివి నవీన్ యాదవ్ మీదనే ఉంది. చూడాలి. మరి బీజేపీ పార్టీ? బీజేపీ ఎక్కువ మంది ఈ ఏరియాలో బీజేపీ ఎక్కువ రాదు. లాస్ట్ టైం కూడా 25% ఓట్సే వచ్చినాయి బీజేపీ నుంచి. చూడాలి. ఓకే. అంటే మీరు ఒక కామన్ పర్సన్ గా మీ ఏరియా డెవలప్మెంట్ కావడానికి ఏ నాయకుడు అయితే మీకు బెటర్ గా అనిపిస్తుంది? నాకైతే బీజేపీ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, ఎవరు ఏం చేయలేదు. సో 2 సార్లు వచ్చింది కాబట్టి ఈసారి బీజేపీ వస్తే బాగుంటది అని. అంటే ఇప్పుడు మీ ఈ శ్రీరామ్ నగర్ లో డెవలప్మెంట్ అనేది ఉందా ఈ 10 సంవత్సరాలలో? ఏం డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే చూడండి, వెహికల్స్ ఇంకేం డెవలప్మెంట్ లేదు. రోడ్స్ అట్లనే ఉన్నాయి. వర్షం పడితే రోడ్స్ బ్లాక్ అయితే ఏం డెవలప్మెంట్ చేస్తారు? మాగంటి గోపీనాథ్ గారు బాగానే చేశారని చెప్పేసి కూడా పబ్లిక్ లో టాక్ ఉంది కదండి. అవును, బాగానే చేశారు, కానీ మరీ అంత రోడ్ డెవలప్మెంట్ అంతేం చేయలేదు. ఒకసారి బీజేపీకి ఛాన్సెస్ చూస్తే ఏమైతే చూడాలి. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. అంటే పైన కాంగ్రెస్ ఉందని ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవాలని అనుకుంటారా, లేకపోతే దేనికి? ఏదంటే ఇది కూడా పని ఉంటది కదా, అవుతుంది. ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, ఇది మంచిగా లేదు. రూలింగ్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్, అది వస్తే మంచిది ఉంటుంది. కాంగ్రెస్ ఏం చెయ్యలేదు, 6 గ్యారెంటీల విషయంలో కూడా మోసపోయారు. అది కూడా చేయలేదు, ఓన్లీ బస్ ఫ్రీ ఉంది, ఇంకా ఏం లేదు. రేషన్ కార్డు ఇచ్చిన, అది కూడా నాకు రాలే ఇప్పుడు నుంచి. ఆటో డ్రైవర్లను కూడా ఇప్పటిదాకా ఆదుకోలేని పరిస్థితి కూడా ఉంది. అది కూడా ఎవరికి ఉండి మనిషికి వస్తున్న డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరికి ఉంటది. చాలా 2-3 ఇల్లు ఉంది ఆయనకి వస్తుంది డబుల్ బెడ్రూమ్, గరీబ్ వాళ్ళకి వస్తలేదు. ఎంక్వైరీ చేసి అది ఇవ్వాల, మంచిగా ఉంటది.
అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు కూడా మంచిగా ఉంది. మంచిగా చేసిండు ఆయన. అంటే రోడ్లు గానీ అవి గానీ మంచిగా చేసిండా? ఆయన ఉంటే మంచిగా ఉంటుంది. ఆయన మరణానంతరం ఆయన భార్యకు టికెట్ కేటాయించడం జరిగింది కదా, సో ఆమె గెలిచే సూచన ఉందా, నవీన్ యాదవ్ గారు గెలిచే సూచన ఉందా, బీజేపీ పార్టీ గెలిచే సూచన? అదే పబ్లిక్ లో డిపెండ్ ఉంటుంది, మనం తెలుసు. పబ్లిక్ ఎవరికి ఇస్తే అదే వస్తుంది. ఓకే, మీ పరంగా ఎవరు వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాలా, ఎందుకంటే రోలింగ్ ఉంది పార్టీ, ఇక్కడ వస్తే పని అవుతుంది, అందుకనే కాంగ్రెస్ వస్తుంది. ఒకవేళ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉంటది అని చెప్పేసి కూడా అంటున్నారు, అది దాని పరంగా మీరు ఏమంటారు? అది మనం ఎట్లా చెప్పాలా, ఎందుకంటే 3 సంవత్సరాలు ఉంది. అవును, 3 సంవత్సరాల ఏమవుతుంది ఏమో మనకి తెలియదు, ఎవరికి వస్తుంది అని ఉంటది. అప్పుడు పని ఎట్లా ఉంటది కాంగ్రెస్ కి ఏమో మనకు తెలియదు కదా. మంచిగా పని వస్తే మా కాంగ్రెస్ వస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ వస్తుంది, ఇద్దరు వస్తుంది డివిజన్ లో. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? అందరే బీఆర్ఎస్ కూడా మంచిగా ఉంది, కాంగ్రెస్ కూడా మంచిగా ఉంది, రెండే పార్టీ ఉంది. ఎవరికైనా చేస్తా సపోర్ట్, ఎవరు మంచిగా పని చేస్తే ఆయనకి సపోర్ట్ చేస్తాం. నవీన్ యాదవ్ కూడా మంచిగా ఉంది, గోపీనాథ్ కూడా మంచిగా ఉంది. ఆయన భార్య అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాం కదా, ఆయన ఇట్లా ఉంది ఏమో ఎవరికి తెలియదు. ఒకసారి ఆయన కూడా వస్తే ఏమో అవుతుంది ఏమో తెలుస్తుంది, లేకపోతే మనకు ఎట్లా తెలుసు. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? మంచి పార్టీ నడుస్తుంది కదా, టిఆర్ఎస్. అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. మంచిగా ఉంటది, పార్టీ పవర్ లో ఉన్నట్టు కదా. పవర్ లో ఉంటే పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కంపల్సరీ అదే పార్టీ వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ నవీన్ యాదవ్ గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా సేవలు అందించారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మీ పరంగా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? నవీన్ యాదవ్ కూడా లోకల్ కదా, ఇక్కడే ఉంటారు, మళ్ళీ అన్ని లోకల్లో ఉంటారు, ఇక్కడనే ఉంటారు. నవీన్ యాదవ్ చేస్తారు, మంచిది. రాగండి నవీన్ యాదవ్ గారు. మీ అంటే గత ప్రభుత్వంలో మీ శ్రీరామ్ నగర్ ని డెవలప్ అయ్యే సూచన ఏమన్నా ఉన్నదా? చేస్తారు, నవీన్ యాదవ్ వస్తే కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాగంటి గోపీనాథ్ గారు మంచిగా చేశారా? మంచి చేస్తున్నారా అన్న? నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మొహమ్మద్ ఇబ్రాహిం. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది? అంటే ఇక్కడ చాలా పని బీఆర్ఎస్ వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ మాగంటి గోపీనాథ్ మంచి పని చేస్తున్నాయి. ఇక్కడ పీపుల్ లో ఉండవు, ఆయన ఏదైనా ప్రాబ్లం ఉంటే పీపుల్ లో ఆయన వర్క్ చేసినాడు. నవీన్ యాదవ్ గారు కూడా చాలా సేవలు అందించారని చెప్పేసి కూడా అంటున్నారు. నవీన్ యాదవ్ అంటే పార్టీ ఎప్పుడు ఎలక్షన్ ఉంటే అప్పుడే వస్తారు ఆయన, మిగతా టైంకి రాదు. ఎవరు ఏ పార్టీ రాదు, ఎలక్షన్ వస్తే వస్తారు అందరు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మాగంటి సునీత గారికి బీఫామ్ అందజేయడం జరిగింది. అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే ఆమె కొత్త ఫేస్, పైగా రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? లేదు, అట్లా ఉండదు. మన సార్ భార్యదే కదా, ఆ సార్ మంచి పని చేశానని సార్ కోసం వేస్తారు ఓట్లు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మన 6 గ్యారంటీ ఇస్తారని చెప్పినారు కదా, వాళ్ళు ఒకటే ఇచ్చినారు. 6 గ్యారంటీ నుంచి ఒకటే బస్ ఫ్రీ వచ్చింది, గ్యాస్ లేదు. అంటే కళ్యాణి లక్ష్మీ మండలంలో తోలా బంగారం 1 లక్ష రూపాయలు ఇస్తారని చెప్పినారు, అది ఇవ్వలేదు. 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, అది కూడా వస్తలేదు కరెక్ట్. బంగారం కూడా ఇస్తలేదు. ఇంకో అంటే పిల్లలకి స్కూటీ ఇస్తారని చెప్పినారు, అది ఏమి ఇస్తలేదు, ఒకటే మాట చెప్పినారు అంతే. ఇప్పుడు మొత్తం బిజినెస్ కూడా వేస్ట్ అయిపోయింది, ఎవరికి బిజినెస్ లేదు. కాంగ్రెస్ పోవచ్చు. సో మీ పరంగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము బీఆర్ఎస్ కి సపోర్ట్, పక్కా కేసీఆర్. శ్రీరామ్ నగర్ అభివృద్ధి కూడా లాస్ట్ టైం బాగున్నదా? బాగుంది. శ్రీరామ్ నగర్, రహమత్ నగర్, ఎస్పీఆర్ ఈ మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మన ప్లేస్ లో ఉంది బీఆర్ఎస్. సో ఎంత మెజార్టీతో గెలిచే సూచన ఉందంటారు? అదే 15,000 ఎక్కువ వస్తుంది మనకి. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? ఎందుకంటే ఇది
సెంటర్ లో ఉన్నది కదా ఆల్రెడీ, దాని గురించి స్టేట్ లో కొద్దిగా వస్తుంది ఇది. అంటే నవీన్ యాదవ్ గారు అంత మంచి పనులు చేస్తారంటారా? చేస్తారు సార్. ఇంతగా ముందు కూడా వాళ్ళు ఏమంటావు జీతే జీతే హార్ గए उन्होंने अच्छा काम करते हो. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? ఇప్పుడు ఎవరు గెలుస్తాయి ఎవరు చెప్పను, कौन जीतते नहीं बोल सकते. यहाँ पे अभी तक तो बीआरएस हुकूमत थी, कामा करे नहीं बोल के ने. मागंटी गोपीनाथ साहब जब तक थे कामा हुए. अब वो नवीन यादव साहब ठहरे, उन्होंने भी अच्छे कैंडिडेट है, अच्छा कामा करते, मगर जीते नहीं अभी तक. अगर इंशाल्लाह आपकी बार जीतेंगे तो कामा तो करते उन्होंने भी, मगर कौन जीतते बोल नहीं सकते. ये इलेक्शन अभी फिलहाल तो बहुत टफ जाएगा. अब हम नहीं बोल सकते कि नवीन अन्ना जीते, सुनीता मैडम जीते, या सलमान HYC या बीजेपी, कोई भी जीत सकते, मगर बोल नहीं सकते. मगर नवीन अन्ना तो अच्छे कैंडिडेट है, उनको दिए अच्छा काम करे. बीआरएस भी अच्छा ही काम करी, यहाँ पे खराब तो कुछ भी नहीं करी, अच्छा ही है समझो, ऐसा तो कुछ भी नहीं है. మీ పరంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు? అంటే ఏ పార్టీకి మీరు ఓట్ వేసే ఛాన్స్ ఉందంటారు? ऐसा नहीं बोल सकते ऐसा. ఓకే. मगर मैं कैंडिडेट नवीन अन्ना अच्छे है बोल रहा हूँ. ओके, बस इतना ही. बीआरएस भी हुकूमत अच्छा ही काम करी. इधर मैं वोट किसको डालता हूँ ये मैं नहीं बोल सकता हूँ, वो मेरी मर्जी रहती है. वहाँ जाने के बाद मैं वोट किसको भी डाल सकता हूँ. ఓకే. మీ ఏరియా డెవలప్ ఎలా ఉన్నది? हाँ डेवलप एरिया तो अच्छा ही है अपना, डेवलप अच्छा ही हुआ. कांग्रेस के दौर से ही अच्छा हुआ. मागंटी गोपीनाथ साहब आने के बाद भी अच्छा ही डेवलप हुआ, अच्छा ही काम करे उन्होंने भी, ऐसा कुछ भी नहीं है. मगर मेन मसला अब ये खबरस्तान का चल रहा, कौन खबरस्तान देते क्या है अभी कुछ भी नहीं मालूम. ఒకవేళ నవీన్ అన్న గెలిస్తే అభివృద్ధి చేసే ఛాన్స్ ఉందంటారా? हाँ है, चांस तो है. సునీత మేడం? अब सुनीता मैडम का तो अभी अब तक मागंटी गोपीनाथ साहब थे, उनके बारे में अपन बोल सकते थे. अभी सुनीता मैडम के बारे में मैं नहीं बोल सकता हूँ, मगर बीआरएस तो काम अच्छा करी, बस उतना ही. జూబ్లీహిల్స్ లో నవీన్ అన్న గెలుస్తాడా, సునీతక్క గెలుస్తుందా? ఇప్పుడు अब बोल नहीं सकते कौन जीत सकते. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు మంచి పని చేసింది. ఇప్పుడు పబ్లిక్ మీద కన్ఫర్మ్ అవుతుంది ఎవరెవరికి ఓటేస్తారు, कौन किसको वोट डालते उनके लिए अच्छा ही है. ఒకవేళ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ అయితే కొంతమంది చెప్తారు టిఆర్ఎస్, కొంతమంది కాంగ్రెస్. ఇప్పుడు ఇద్దరులో ఎవరు 2 సీట్లు ఉన్నాయి, రెండులో ఏదో ఒకటి వస్తాయి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధి వైపే చూస్తారు. ఎందుకంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఆయన సేవలు అందించారు అని చెప్పేసి కూడా చాలా మంది అంటారు. అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ కూడా చాలా మంది పబ్లిక్ లో ఉన్నారు, ఆపదంటే ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అన్నారు. ఉన్నాయి. మరి మీరు మీ పరంగా ఎవరికి సపోర్ట్ చేస్తారు? నా పరంగా టిఆర్ఎస్.